అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మాయలెన్నో చేస్తాడు, మనసు దోచుకుంటాడు, ఆపద నుండి ఎప్పటికప్పుడు కాపాడుతుంటాడు. అనునిత్యం మా వెంటే సాయం ఉంటాడు. ఏది ఏమైనా మాకు తోడుంటూ నీడలా చేరుతాడు. ఉరుములా ఉరుముతాడు, మెరుపులా కదులుతాడు, కదిలిస్తే ప్రపంచంలా దూసుకుపోతాడు. ప్రేమిస్తే ప్రయోజకంగా ప్రత్యక్షమవుతాడు. పండగా ఉండి కండనే చూపి అండగా చేరుతాడు. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భూమిలో తిరిగేటి వాడే వీడు. అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మధ్యలో ఏగొకటి ఏగా ఈ పువ్వే దొరికిందా నీకు? బయట చాలా మొక్కలున్నాయి, వాటికి ఇంకా ఎన్నో పువ్వులున్నాయి. ఎలా ఇక లాభం లేదు, ఈ ఏగుకి కోపం వచ్చినట్టుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మయ్యా దొరికావే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. అమ్మయ్యా పెట్టే మూసేస్తే ఊపిరాడక ఏగ చచ్చిపోతుందేమో. ఇప్పుడు అర్థం అయిందా? ఈ బుడతడితో పెట్టుకుంటే ఏమవుతుందో నీపై జాలిపడి పెట్టి తెరిచాను. లేకపోతే ఈ పాటికి ఊపిరాడక చచ్చుండేదానివి. ఇదేంటి? కోతిని విసిగిస్తే కోతి గుంపు రావడం విన్నాను, కుక్కను విసిగిస్తే కుక్కల గుంపు రావడం విన్నాను. ఈ ఈగల గుంపు రావడం ఏది? గురువా ఎక్కడున్నావు? ఎక్కడున్నా ఈ ఈగల నుండి నన్ను కాపాడు గురువా. కుజూరా, మా పరిస్థితి అర్థం చేసుకో. మమ్మల్ని వదిలేయి. మేమింకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. నా చేతికి చిక్కాక కూడా నువ్వు నీ స్నేహితులను ప్రాణాలతో కాపాడుకోగలననుకుంటున్నావు కదూ? నేను తలచుకుంటే నిన్ను ఓడించి వాళ్ళని తీసుకువెళ్ళడం నాకు పెద్ద విషయం కాదు. నేనిక్కడికి వచ్చింది నా శక్తుల్ని నిరూపించుకోవడానికో నిన్ను ఓడించడానికో కాదు. రే అభిరా,
నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? సమయాన్ని వృధా చేయకుండా నీ స్నేహితులను వదిలి ఇక్కడ నుండి వెళ్ళిపో. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కుజూరా. నేను చెప్పేదే నీకు అర్థం కావడం లేదు. నేనిక్కడి నుండి వాళ్ళని తీసుకునే వెళతాను. ఏంటి, వాళ్ళని తీసుకునే వెళ్తావా? ఎలా? నాతో యుద్ధం చేస్తావా? అవసరం వస్తే దానికి కూడా సిద్ధమే. ఎంత ధైర్యంరా నీకు? నాతో తలపడేంత గొప్పవాడివా? మాయా మంత్రాలతో రాక్షసంగా ప్రవర్తించే నీతో గెలవడానికి గొప్పవాళ్లేం దిగిరావాల్సిన అవసరం లేదు కుజూరా. ఆదిత్యని మామూలు మనిషిని చేసుకోవడం కోసం సముద్రంలోకి వచ్చిన నా దారికి అడ్డుగా నిలిచి అనవసరంగా నా సమయాన్ని వృధా చేస్తున్నావు. నీతో పోరాడితే గాని మమ్మల్ని వెళ్ళనివ్వకూడదని అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టే. కాని అంటే ఏదేమైనా వీళ్ళని నా నుండి కాపాడుకోగలనంటావు. నచ్చావురా వీరా. నీకు నీపై ఉన్న నమ్మకం నచ్చింది. నీ స్నేహితులపై నీకు ఉన్న ప్రేమ చూసి నా మనసు కరిగిపోయింది. వెళ్ళు, వీరిని తీసుకుని వెళ్ళిపో. నువ్వు చెప్పేది నిజమా కుజూరా? అవునురా, వెళ్ళు. నీ స్నేహితులను తీసుకుని ఇక్కడ నుండి నిశ్చింతగా వెళ్ళు. కుజూరా, మరి ఆదిత్య? ఆదిత్యని చూస్తుంటే నీతో పంపించాలని లేదు అబీరా. అదేమిటి కుజూరా, ఇప్పుడే కదా మమ్మల్ని వెళ్ళిపోమన్నావు. వీడిని చూస్తుంటే అస్సలు వదులుకోవాలని లేదు. కానీ ఏం చేస్తాం, వదలకపోతే నువ్వు ఊరుకోవు కదా. ఇదిగో నీ ఆదిత్య. వెళ్ళు, ఇంకా ఆలస్యం దేనికి? నా కళ్ళ ముందే నా మిత్రుణ్ణి ఓడించి వాడి పసందైన నరభోజనాన్ని వాడికి దక్కకుండా చేసి నన్ను అవమానించిన నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావురా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. మీనా, త్వరగా మనం ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి. అయ్యయ్యో, నువ్వింత మెల్లిగా వస్తే కష్టమే. దేనికా బీరా ఇంత కంగారుగా ఉన్నావు? కుజూరా మనల్ని వదిలేసింది కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు? కుజూరా మాట్లాడిందంతా అబద్ధమే ఆదిత్య. కుజూరా కావాలని అబద్ధం ఆడింది. మనల్ని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి ఎత్తులు వేస్తుంది. కుజూరా తప్పకుండా మన వెనకాలే వస్తూ ఉంటుంది. అబీరా, నువ్వు చెప్పింది నిజమే. కుజూరా మన వెనకాలే వస్తుంది. ఇలా భయపడి పారిపోవడం దేనికి అబీరా? ఆ కుజూరాకి బుద్ధి వచ్చేలా చేయొచ్చుగా. నేను ఒక్కడినే అయితే పర్వాలేదు ఆదిత్య. కుజూరాతో పెట్టుకుంటే నువ్వు, మీనా ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. అందుకే నేను కుజూరాతో పోరాడి సమయం వృధా చేయదలుచుకోలేదు. కుజూరా మంచిది కాదు కదా అబీరా, ఆమెకు బుద్ధి వచ్చేలా చేయాల్సింది. మనం ఇక్కడికి వచ్చింది కుజూరాకి బుద్ధి వచ్చేలా చేయడానికి కాదు. స్వామి చెప్పిన ఆ మత్స్యకన్య ఎక్కడుందో కనుక్కోవాలి. నిన్ను ఈ హారం రూపం నుండి విముక్తుడిని చేయాలి. అబీరా, స్వామి చెప్పిన మత్స్యకన్య ఈ కుజూరా ఒకటేనేమో. అవును ఆదిత్య, అసలు నాకీ ఆలోచనే రాలేదు. స్వామి చెప్పిన ఆ మత్స్యకన్య ఈ కుజూరా ఒకటేనేమో. ఏమిటి, మీనా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. మనం అనుకునేది కరెక్టే అయి ఉంటుంది అబీరా. మీనా కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుంది. ఆగిపోయావే, వెళ్ళిపో. నాకు తెలుసు కుజూరా,
మేము వెళ్ళదలుచుకున్నా నువ్వు వెళ్ళనివ్వవు. అదేంటి? ఇందులో కొత్తేం లేదు కుజూరా. డైరెక్ట్గా ఎదుర్కొనే కంటే దొంగ దెబ్బ తీయడంలోనే నీకు చాలా ఆనందం ఉంటుంది. అంటే నువ్వు కూడా కనిపెట్టేశావన్నమాట. మరి అంతగా తెలుసున్నవాడివి నన్ను దొంగ దెబ్బ తీసుకోనివ్వకుండా ఎదిరించడానికి సిద్ధపడ్డావే. నాకు నీలా దొంగ దెబ్బ తీయడం, భయపడి పారిపోవడం ఇష్టం ఉండదు కుజూరా. ఆదిత్యని మామూలు రూపానికి తెచ్చుకోవడం నా లక్ష్యమైతే ఎలాగైనా నన్ను దొంగ దెబ్బ తీయడం నీ లక్ష్యం. ఇదంతా ఎందుకు? జీవితంలో ఒక్కసారైనా ఎదురెదురుగా తలపడి చూడు కుజూరా. నీకెంత శక్తి ఉందో నీకు తెలుస్తుంది. నాతో నిజాయితీగా తలపడు కుజూరా. నువ్వు గెలిస్తే వీరిద్దరినీ ఇక్కడే వదిలేస్తా. నేను నువ్వు చెప్పినట్టుగా ఎందుకు వినాలి? తప్పదు కుజూరా. నన్ను దొంగ దెబ్బ తీసే ఉద్దేశంతో నన్ను వెంబడిస్తూ నువ్వు నీ మంత్రశక్తిలో ఉన్న నీ స్థావరాన్ని ఎప్పుడో దాటేశావు. నేను తలుచుకుంటే ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోవడానికి క్షణం పట్టదు. నన్ను ఓడించాలన్నా, నువ్వు గెలవాలన్నా నాతో పోరాడటం తప్పితే వేరే మార్గం లేదు. రేపో మాపో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేవాడివి. నీకెందుకురా ఇదంతా? వారిద్దరిని వదిలి వెళ్ళిపో. ఈ విషయంలో వాదన అనవసరం కుజురా. నేను వీళ్ళని అంత సులువుగా వదిలేది లేదని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నాతో పోరాడి గెలవగలననుకుంటున్నావా? దాని గురించి ముందే మాట్లాడుకోవడం ఎందుకు? ఏదైనా తలపడితేనే కదా తెలిసేది. అయితే రారా. ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు హాయిగా బ్రతికాను అనే తృప్తి కూడా లేకుండా నాతో పోరాడి ఓడిపోయాను అన్న బాధతో వెళ్ళదలుచుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? రా. వీడా నన్ను ఓడించి మిమ్మల్ని కాపాడేది? ఏంట్రా అది? ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. అంటే నీకు నా గురించి అన్ని విషయాలు తెలుసన్నమాట. అవును, నీ గురించి నాకంతా తెలుసు. నిన్ను ఆ అఘోరా శక్తి నుండి విముక్తి కలిగించిన నాడు నీతో పాటు ఆదిత్య కూడా బంధ విముక్తుడవుతాడన్న విషయం కూడా తెలుసు. అబీరా, దానిని దూరంగా పడేసే. అబీరా, రేయ్, ఇప్పుడు చూడు. రేయ్ అబీరా, ఇక నీకు నీ స్నేహితులు లేనట్టే. అబీరా, చూడు, నేను మామూలు ఆదిత్యనైపోయాను. నిన్నిలా చూసి ఎన్నాళ్ళయింది ఆదిత్య? కాలభైరవ, జీవితకాలమంతా ఏ ఘడియల కోసమైతే ఎదురు చూశానో అవి ఇంకా ఎంతో దూరంలో లేవు.
ఈ మొక్కే సాక్షి. ఆ అభిరా అంతం కాబోతున్నాడు. ఇన్నాళ్ళు ఆ బాలుడికి రక్షగా ఉండి నా లక్ష్యానికి అడ్డుగా ఉన్న అభిరా ఇకపై ఉండడు. వాడు అంతం కాబోయే క్షణం ఇంకెంతో దూరంలో లేదు. ఆ బాలుని తెచ్చి నీకు నైవేద్యంగా సమర్పించే రోజు ఇంకెంతో దూరంలో లేదు కాలభైరవా. ఆ బాలుని తెస్తాను, నీకు నైవేద్యంగా సమర్పిస్తాను. ఈ మాట గురువుగారి నోట ఈని నాకే ఇసుగ్గా ఉంది. నీకెలా ఉందో ఆ సంగతి అటుంచితే ఈ మొక్కను చూస్తూ కూర్చుంటే ఆ బాలుడు దొరికిపోతాడా? అక్కడ అబీరా ఆ బాలుణ్ణి కాపాడుకోవడానికి ఏ ఎత్తులేస్తున్నాడో ఏమో. ఉండవే ఆత్మ, నీ పనే హాయి. ఎంచక్కా బతికున్నప్పుడు బతికావు, ఇప్పుడు బతుకుతున్నావు. నేనే అసలేం బతుకుతున్నానో తెలియకుండా బతుకుతున్నాను. దేనికి రాబుడతా అలా నిరాశగా మాట్లాడతావు? ఆ అఘోర సర్వశక్తి సంపన్నుడు అవుతాడో లేదో తెలీదు కాని నీకు మాత్రం ఇకపై మంచి రోజులేరా. నాకు నమ్మకం లేదు. గురువు గారు సర్వశక్తి సంపన్నులైతే నేనాయన ప్రియ శిష్యుడై లోకాన్ని గడగడలాడించాలని తెగ కళ్ళకన్నాను. ఏమైంది? నాకేదో అనుమానంగానే ఉంది. ఒరే మెంటల్ బుడతా, అఘోర మహామాంత్రికుడైతే నువ్వు వాడికి ఎప్పటికీ శిష్యుడివే. అదే నువ్వే మాంత్రికుడివైతే అసలు నువ్వు ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం ఉండదు. ఆహా, నువ్వు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో. నిజంగా నాకు అలాంటి రోజులు వస్తాయంటావా? నువ్వు తలుచుకోవాలే కాని ఎంతసేపు రాబుడతా? అంటే నేను మహామాంత్రికుడిని అయ్యే రోజులు ఎంత దూరంలో లేనట్టే. ఆ రోజులు వచ్చేటప్పటికి వస్తాయి, కానీ ముందు నాకు ఈ గొంతు మారే మార్గం చెప్పవా? నాకు మాత్రం ఏం తెలుస్తుంది రాబుడతా? అయినా మహామాంత్రికుడు కావలసిన వాడివి, గొంతు గురించి పట్టించుకుంటూ బాధపడతావే. అవును కదా, నేనే మహామాంత్రికుడిని అయితే ఈ ఆడగొంతేంటి, నా అసలు గొంతు కూడా మార్చుకుని వినసొంపైన గొంతులా మార్చుకుంటాను. ఆత్మ, ఇన్ని విషయాలు చెప్పావు కానీ అసలు నేను మహామాంత్రికుడిని ఎలా అవుతానో చెప్పలేదేటి? ఇది మరీ అంత కష్టమైన పనేం కాదురా బుడతా. కాలభైరవుడు కోరిన ఆ బాలుడను తీసుకువచ్చి ఆ అఘోర కంటే ముందే నువ్వు సమర్పించావనుకో, ఏముంది, కాలభైరవుడు ప్రసాదించాలనుకున్న ఆ శక్తులన్నీ నీకే కదా. నిజమే, అసలు ఈ ఆలోచనే నాకు తట్టలేదు. కానీ ఆ బాలుణ్ణి నేను మాత్రం ఎలా సాధించగలను? మన గురువు గారి వల్లే కాటలేదు. మన గురువుగారు ఆ ఒక్క బాలుడి కోసం చూస్తున్నారు కాబట్టే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ బాలుడికి రక్షగా ఆ అభిరా ఉన్నాడు కాబట్టే ఈ కష్టాలు. అదే వేరే బాలుడి కోసం వెతికి ఉంటే ఈ పాటికి కథ ఎక్కడికో వెళ్ళి ఉండేది. అయ్యి బాబాయ్, అంటే నేను కాబోయే బుడత మాంత్రికుడిని అన్నమాట. అఘోరా తన మంత్రశక్తులతో బందీని చేసిన నన్ను విముక్తురాలను చేసినందుకు నీకు కృతజ్ఞతలు అబీరా. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. గండోబా స్వామి చెప్పినట్టుగా నిన్ను వెతుక్కుంటూనే ఈ సముద్రంలోకి వచ్చాం. అంతలో నువ్వే కలిశావు. నీతో పాటు ఆదిత్య కూడా ఈ బంధనం నుండి విముక్తుడైపోయాడు. ఆ అఘోరా బంధనంలో చిక్కుకుని రాక్షస చేపలా మారిన నా దగ్గరికి రావడానికే భయపడేవారు. ఇన్నాళ్లకు నా వాళ్లను కలుసుకునే అవకాశం కలిగింది. అవును కుజూరా, ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లేదు అబీరా, భయం ఇంకా ఉంది. ఆ అఘోరా ఏ క్షణంలో ఏం చేస్తాడోనన్న భయం నాకింకా ఉంది. నేనీ బంధనం నుండి విముక్తురాలనయ్యానని తెలుసుకున్న మరుక్షణం ఆ అఘోరా మళ్లీ నన్ను ఏ రకంగానైనా బంధించాలని చూస్తాడు. ఆ అఘోరాకు నీకు సంబంధం ఏంటి కుజూరా? వాడిపై నీకు ఎందుకంత కోపం? అఘోరాకి నాపై కోపం లేదు అబీరా. వాడి గురించి నాకు తెలిసిన నిజాలు నేనెవరికైనా చెప్పేస్తానేమోనని భయం. అసలు నీకు అఘోరా ఎలా తెలుసు? నాకు తెలిసినంత వరకు నువ్వు చేపవు కదా. సముద్రం వదిలి నువ్వు ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు.
అలాంటప్పుడు నీకు అఘోరా ఎలా తెలుసు? అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరే